అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు వీడియోలో భాషాంశాలకు సంబంధించినటువంటి వాక్యాలు అనే అంశానికి నిర్వచనాన్ని, దానికి సంబంధించినటువంటి వివరణలు తెలుసుకుందాం. ఇప్పుడు వాక్యాల్లో రకాలు, వాటికి సంబంధించినటువంటి వివరణ, ఉదాహరణను గమనిద్దాం. అయితే మొట్టమొదట వాక్యం నిశ్చయార్థక వాక్యం. దీనికే మరి ఒక పేరు భావనార్థక వాక్యం. నిశ్చయార్థక వాక్యం అంటే ఏమిటంటే, ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలిపే వాక్యాన్ని మనం నిశ్చయార్థక వాక్యం అంటాం. అంటే విషయాన్ని సూటిగా, స్పష్టంగా మనం తెలియజేస్తాం. అటువంటి వాక్యాలే నిశ్చయార్థక వాక్యాలు. ఉదాహరణలు గమనించినట్లయితే, నేటి బాలలే రేపటి పౌరులు, ఇదొకటి. కష్టపడిన వారికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. గీత పాటలు చక్కగా పాడుతుంది. మల్లేష్ నేను చెబుతుంది నీకే. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 ఉదాహరణల్లో ఏ అనేటటువంటి ప్రత్యయం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దీంట్లో ఏ అనే ప్రత్యయం ఉంటుందని మనం గమనించవచ్చు. ఇవి నిశ్చయార్థక వాక్యాలకి ఉదాహరణలు మరియు నిర్వచనం. తర్వాత ప్రార్థనార్థక వాక్యం. ప్రార్థనార్థక వాక్యం అంటే ప్రార్థిస్తూ చెప్పే వాక్యాలని మనం ప్రార్థనార్థక వాక్యాలు అంటాం. ప్రతి ఒక్క దాంట్లో మనం గమనించినట్లయితే పేరులోనే దాని యొక్క అర్థం కూడా దాగి ఉంది, ప్రార్థించడం. కాబట్టి ఈ ఉదాహరణలు కూడా గమనించండి, అలాగే ఉంటాయి. దయచేసి క్రమశిక్షణతో ఉండండి. దయచేసి మీరు బాగా చదవండి. మీరు నాకు మీ పుస్తకం ఇవ్వగలరా? దయచేసి మీరు నాకు తెలుగు బోధించండి. ఇటువంటి వాక్యాలని మనం ప్రార్థనార్థక వాక్యాలు అంటాం. తర్వాత మూడవది విద్యార్థక వాక్యం. దీని నిర్వచనాన్ని చూస్తే, ఇతరులకు ఆజ్ఞలు జారీ చేయడం అనేది విద్యార్థక వాక్యాలుగా చెప్పవచ్చు. సాధారణంగా విద్యార్థక వాక్యాలు మనకి మధ్యమ పురుషలో ఉంటాయి. పురుషులు 3 అని తెలుసు. అవి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుష అంటే తన గురించి చెప్పుకునేటటువంటి పురుషను ఉత్తమ పురుష అంటారు. మధ్యమ పురుష అంటే ఎదుటి వాళ్ళ గురించి తెలియజేసే పురుషను మధ్యమ పురుష అంటారు. ప్రథమ పురుష అంటే ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి మనం తెలియజెప్పినట్లయితే అది ప్రథమ పురుషగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా ఇక్కడ మనం ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఈ విద్యార్థక వాక్యాలను చెప్పుకుంటాం కాబట్టి ఇది మధ్యమ పురుషలో ఉంటుంది. ఉదాహరణలు గమనించినట్లయితే, క్రమశిక్షణతో ఉండాలి, పద్యాలు కంఠస్థం చేయాలి, మాట్లాడకూడదు, బెంచీపై నిలబడండి. ఇటువంటి వాక్యాలన్నీ కూడా మనం ఎదురుగా ఉన్న వాళ్ళతో చెప్తూ ఉంటాం. అందుకే ఇది మధ్యమ పురుషలో ఉంది. తర్వాత 4వది అనుమత్యర్థక వాక్యం. పేరులోనే ఉంటుందని చెప్పాను కదా, అనుమతిని ఇచ్చే వాక్యాలని అనుమత్యర్థక వాక్యాలు అంటారు. ఉదాహరణను గమనిస్తే, దయచేసి లోపలికి రండి, దయచేసి మీరు ఇక్కడ కూర్చోండి. చూడండి, ప్రార్థనార్థక వాక్యానికి అనుమత్యార్థక వాక్యానికి చిన్న తేడా ఉంటుంది. ప్రార్థిస్తూ చెప్పేవి ప్రార్థనార్థక వాక్యాలు, అనుమతినిచ్చే వాక్యాలు అనుమత్యార్థక వాక్యాలు. కాబట్టి చిన్న చిన్న తేడాల్ని మనం గమనించాలి. దయచేసి క్రమశిక్షణతో ఉండండి అనేది ప్రార్థనార్థక వాక్యం, కానీ దయచేసి లోపలికి రండి అనేది అనుమత్యార్థక వాక్యం. కాబట్టి చిన్న చిన్న తేడాలను మనం కొద్దిగా గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 5వది ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నలు వేసే వాక్యాలని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఇది చాలా సులభంగా మనం గుర్తుపెట్టవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ప్రశ్నలు వేయడం, ప్రశ్నలు చదువుతూ జవాబులు నేర్చుకోవడం అనేది అందరికీ అలవాటైనటువంటి విషయం. ఉదాహరణలకి, రాజు ఎక్కడికి వెళ్ళాడు, నీవు ఎందుకు చదవట్లేదు, మీరు ఎలా వెళ్ళారు, గీత ఎందుకు ఏడుస్తుంది. అది వినంగానే మనకు జవాబు ఏదో ఉంది అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అటువంటి వాక్యాలే ప్రశ్నార్థక వాక్యాలు. తర్వాత 6వది ఆశ్చర్యార్థక వాక్యం. ఒక వాక్యం వినగానే మనకి ఆశ్చర్యం కలిగించినట్లయితే అది ఆశ్చర్యార్థక వాక్యం. మనకి తొందరగా తెలుస్తుంది ఈ వాక్యం కూడా. ఓ, తాజ్మహల్ ఎంత అందంగా ఉందో. మనం చూస్తూ ఉంటే తప్పకుండా అక్కడ మనకి ఆశ్చర్యార్థక గుర్తు కూడా కనబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుంటే తొందరగా ఇది ఆశ్చర్యార్థక వాక్యం అని తెలుసుకుంటారని ఆ గుర్తు ఇవ్వకుండా వాక్యాలను ఇస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా మనం గమనించాలి.
అయ్యో, ఎందుకు అలా అయ్యింది? భలీ, ఎంతో విచిత్రంగా ఉంది. ఆహా, ఏమి రుచి! చూడండి, మనం వీటిని చదువుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి వీటిని ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు. తర్వాత ప్రేరణార్థక వాక్యం. ఇతరులని ప్రేరేపించే వాక్యాలని ప్రేరణార్థక వాక్యాలు అంటాం. చూడండి, అంటే అది చూస్తూ ఉంటే ఇంకొకరు దాన్ని చేయాలని అనిపిస్తుంది అన్నట్టు. ఆ విధంగా దీంట్లో ఇంచు అనేటటువంటి ప్రత్యయం ఉంటుంది. అమ్మ వడ్డిస్తుంది, నాన్న చదివిస్తున్నాడు, అక్క తినిపిస్తుంది, రమ నవ్విస్తున్నది. చూడండి, ఇంచు, ఇస్తూ, ఇంచు అనేటటువంటి ప్రత్యయం మనకు దీంట్లో కనబడుతుంది. తర్వాత 8వది ఆత్మార్థక వాక్యం. తనకు తానే చేసుకోవడం, తనకు సంబంధించింది మాత్రమే ఇది ఆత్మార్థక వాక్యం అవుతుంది. ఆత్మ అంటే ఎవరిది వారిదే అనేటటువంటి విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఉదాహరణకి, వంట వండుకుంటున్నాను, తెలుగు చదువుకుంటున్నాను, గీత ఆడుకుంటున్నది. ఇందులో ఎక్కువగా కొను కొను అనేటటువంటి ప్రత్యయం మనకు కనబడుతూ ఉంటుంది. అలా మనం ప్రత్యయాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంచు అనే ప్రత్యయం ఎక్కడ చేరుతుంది అని అడుగుతుంటారు. అది ప్రేరణార్థక వాక్యము అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కొను కొను అనేటటువంటి ప్రత్యయం దేంట్లో కనబడుతుంది అని అడుగుతుంటారు. అది ఆత్మార్థక వాక్యం అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 10వది సందేహార్థక వాక్యం. సందేహాలని వెలిబుచ్చేటటువంటి వాక్యాలని సందేహార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణలు గమనిస్తే, గోపాల్ వస్తాడో రాడో, నాకు ఉద్యోగం వస్తుందో రాదో, గీత పాట పాడుతుందో పాడదో, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందో రాదో. అంటే చూడండి, ఈ వాక్యాలను చూసినట్లయితే మనకు సందేహం కలుగుతుంది. కాబట్టి వెంటనే మనం గుర్తుపట్టవచ్చు. సందేహార్థక వాక్యాలు మరియు ఆశ్చర్యార్థక వాక్యాలని కొద్దిగా మనం వాటిలో ఉన్నటువంటి తేడాలని గమనించాలి. తర్వాత సామర్థ్యార్థక వాక్యం. ఒక పనిని చేయగలగడం సామర్థ్యం, ఇది అందరికీ తెలుసు. ఆ వాక్యం వినగానే, చదవగానే మనకి దాంట్లో వాళ్ళ సామర్థ్యం దాగి ఉంది అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఉదాహరణలు గమనిస్తే, నీవు ఆడగలవు, నేను ఉద్యోగం సంపాదించగలను, మీరు చక్కగా పాట పాడగలరు, నీవు ఈ పనిని చేయగలవు, నీవు 10 చపాతీలు తినగలవు. ఇలాంటివి, అంటే నీకు ఆ సామర్థ్యం ఉంది అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. తర్వాత 12వది హేత్వార్థక వాక్యం. కారణం సూచించి క్రియారూపాలను హేత్వార్థక వాక్యాలు అంటారు. కారణం సూచించు క్రియారూపాలు, ఏదైనా సరే కారణం చూపిస్తూ ఉన్నట్టయితే ఆ క్రియారూపాలు ఉన్న వాక్యాలని మనం హేత్వార్థక వాక్యాలు అంటారు. ఉదాహరణల్ని గమనిస్తే, వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. చూడండి, కురిస్తే అంటే ఇది హేత్వార్థకం, అంటే కారణం. ఇది ఉంటే అది జరుగుతుంది, ఇది ఉంటే అది జరుగుతుంది అనేటటువంటి సందర్భంలో మనకి ఈ వాక్యాలు కనబడుతూ ఉంటాయి. బాగా చదివితే ఉద్యోగం వస్తుంది, రైతులు రుణమాఫీ అయితే రైతులు ఆత్మహత్యలు తగ్గుతాయి, నరేంద్ర మోడీ దేశాన్ని చక్కగా పరిపాలిస్తే ప్రజలందరూ సుఖంగా ఉంటారు. చూడండి, దీంట్లో 2 భాగాలుగా కనబడుతుంది వాక్యం. వాక్యంలో 2 భాగాలు కనబడతాయి. ఒకటి కారణం, ఇంకొకటి దాని యొక్క ఫలితం. అంటే ఇది ఉంటే అది జరుగుతుంది, అది ఉంటే ఇది జరుగుతుంది అనేటటువంటి సందర్భంలో మనకి ఈ వాక్యాలు కనబడుతూ ఉంటాయి. తర్వాత ఆశిశాపనార్థక వాక్యాలు. దీంట్లో ఆశిస్సులు, శాపాలు 2 తెలియజేసేటటువంటి వాక్యాలని ఆశిశాపనార్థక వాక్యాలు అంటారు. మనకు పేరులోనే కనబడుతుంది కాబట్టి అది గమనించవచ్చు. ఉదాహరణలు చూస్తే, మీకు శుభములు కలుగుగాక. దీంట్లో ఆశిస్సులు కనబడుతున్నాయి. దీర్ఘాయుష్మాన్ భవ, నీకు ఉద్యోగం వచ్చుగాక, వారు అపజయం పొందుదురుగాక. దీంట్లో మనకి శాపం కనబడుతుంది. నీకు వినాశకాలం దాపురించుగాక. అంటే ఇట్లాంటివి ఆశీస్సులు లేదా శాపాలను మనకు ఆ వాక్యంలో చూపించినట్లయితే వాటిని మనం ఆశిశాపనార్థక వాక్యాలు అని చెప్తాం. తర్వాత 14వది సంభావనార్థక వాక్యం. సంభావనార్థక వాక్యం అంటే ఊహను సూచించు క్రియారూపాలని సంభావనార్థక వాక్యాలు అంటారు. ఊహను సూచించు క్రియారూపాలు, అది గమనించండి. క్రియ, ఇక్కడ ఊహను సూచించేది క్రియారూపమై ఉంటుంది. ఉదాహరణలు చూడండి, రేపు అతడు రాకపోవచ్చు. రాకపోవచ్చు అనేది క్రియ, ఇక్కడ ఊహిస్తున్నారు.
రెండవది, నీల రేపు పాటలు పాడవచ్చు. మనము అందరం రేపు గొప్పవారిమి కావచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు. అంటే రావచ్చు, కావచ్చు, పాడవచ్చు, రాకపోవచ్చు. చూడండి చివరిలో ఏ విధంగా క్రియారూపాలు వస్తున్నాయి. అంటే ఊహ అనేది తెలియజేస్తుంది మనకు ఆ క్రియారూపాలని గమనించినట్లయితే. దీనికి సంబంధించినటువంటి మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ను చూస్తాం. ఏది దీంట్లో సరి అయినది అవుతుందో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒక్కొక్క వాక్యం చదువుతూ దాని ఆప్షన్స్ కూడా చదువుతుంటాను. చదువుతున్నప్పుడు ఏది సరి అయినది అవుతుందో మీ మనసులో భావించుకోండి. చివరికి నేను దాని యొక్క సరైనటువంటి జవాబును కూడా చెప్తాను. ఒక విషయాన్ని ఖచ్చితంగా తెలిపే వాక్యం ఏది? విద్యార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం, ప్రేరణార్థక వాక్యం, సంభావనార్థక వాక్యం. ఖచ్చితంగా సూచించేది ఏంటి? నిశ్చయార్థక వాక్యం. తర్వాత విద్యార్థక వాక్యం క్రింది దానిలో ఏ అర్థాన్ని తెలియజేస్తుంది? ఇతరులకు ఆజ్ఞలు వేయటం, ఇతరులకు అనుమతినివ్వటం, ఇతరులను ప్రేరేపించే వాక్యం, తనకు తానే చేసుకోవటం. దీంట్లో ఇతరులకి ఆజ్ఞలు వేయటం, ఆజ్ఞలు అనేటటువంటిది మనం విద్యార్థక వాక్యంలో చూస్తూ ఉంటాం కాబట్టి అది సరి అయినది. తర్వాత ఇంకొకటి, క్రింది వాటిలో ఏది ప్రార్థనార్థక వాక్యానికి వర్తిస్తుంది? క్రమశిక్షణతో ఉండాలి, దయచేసి లోపలికి రండి, మీరు బాగా చదవాలి, దయచేసి క్రమశిక్షణతో ఉండండి. దీంట్లో ఏది సరిపోతుంది అంటే దయచేసి క్రమశిక్షణతో ఉండండి. తర్వాతది భావనార్థక వాక్యం అనున్నది క్రింది దానిలో దేనికి గల మరి ఒక పేరు? విద్యార్థక వాక్యం, ప్రేరణార్థక వాక్యం, నిశ్చయార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యం. భావనార్థక వాక్యం అంటే దీనికి మొట్టమొదట చెప్పాను మీకు, నిశ్చయార్థక వాక్యంకే మరొక పేరు భావనార్థక వాక్యము అని. కాబట్టి దీనికి సరి అయినది నిశ్చయార్థక వాక్యం. విభిన్న క్రియలు కలిసి కొత్త క్రియ ఏర్పడటం. విభక్తి, సంధి, శబ్దపల్లవం, అవ్యయం. దీనికి సరైనటువంటి జవాబు శబ్దపల్లవం. ఊహను సూచించు క్రియారూపాలను ఏమంటారు? హేత్వార్థక వాక్యం, సంభావనార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, సందేహార్థక వాక్యం. దీంట్లో సరైనటువంటిది సంభావనార్థక వాక్యం. తర్వాత నీవు చదవగలవు అను వాక్యం ఈ క్రింది వాటితో దేనికి చెందుతుంది? హేత్వార్థక వాక్యం, సందేహార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం, సంభావార్థక వాక్యం. దీనికి ఏంది? నీవు చదవగలవు అంటే అక్కడ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది సామర్థ్యార్థక వాక్యం. ఇలా అంటే మనం ప్రశ్నను చదివి ఇచ్చినటువంటి ఆప్షన్లో ప్రతి ఒక్క దానికి అప్లై చేసుకుంటూ పోవాలి, చూసుకుంటూ పోవాలి ఏది సరిపోతుంది అనేది. అలా చూసుకుంటూ పోతే మనకి సరైనటువంటి ఆప్షన్ అర్థమవుతుంది. తర్వాత కారణం సూచించు క్రియారూపాలు ఈ వాక్యంలో ఉంటాయి. హేత్వార్థక వాక్యం, ఆశిష్యాపకార్థక వాక్యం, సంభావనార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం. అంటే హేత్వార్థక వాక్యం సరి అయినది. సాధారణంలో విద్యార్థక వాక్యాలు ఏ పురుషులో ఉంటాయి? ప్రథమ, మధ్యమ, ఉత్తమ, పైవన్ని మనం చెప్పుకున్నాం. అంటే ఎదుటి వాళ్ళ గురించి మనం చెప్తూ ఉంటాము అని. కాబట్టి ఇది మధ్యమ పురుష. నేటి బాలలే రేపటి పౌరులు అనున్నది ఏ వాక్యానికి సంబంధించింది? విద్యార్థక వాక్యం, ఆత్మార్థక వాక్యం, భావనార్థక వాక్యం, హేత్వార్థక వాక్యం. అంటే ఇది భావనార్థక వాక్యం. అంటే నిశ్చయార్థక వాక్యం. అంటే నిశ్చయార్థక వాక్యం ఇక్కడ ఇవ్వలేడు, దానికి మరొక పేరైనటువంటి భావనార్థక వాక్యం ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని గుర్తించాలి. నీవు భవిష్యత్తులో గొప్పవాడివి కావచ్చు అను వాక్యం దీనికి చెందింది. నిశ్చయార్థక వాక్యం, సంభావనార్థకం, అనుమత్యార్థకం, ఆశిష్యాపార్థక వాక్యం. అంటే సంభావనార్థకం దీనికి సరైనది. హేత్వార్థక వాక్యానికి చెందిన వాక్యం ఏది? గీత పాటలు పాడుతుందో లేదో, అమ్మ వండిస్తుంది, పద్యాలు కంఠస్థం చేయాలి, బాగా చదివితే ఉద్యోగం వస్తుంది. మనం చెప్పుకున్నాం కదా, ఇది అయితే అది అవుతుంది అనేటటువంటి దాన్ని హేత్వార్థక వాక్యం అంటాం. కాబట్టి ఇది బాగా చదివితే ఉద్యోగం వస్తుంది అనేది సరి అయినది.